నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్‌లో భాగంగా ఈరోజు పుబ్బా నక్షత్రం 1వ పాదం వాళ్ళ జాతకంలోని దోషాలు పోగొట్టుకోవడానికి దర్శించుకోవాల్సిన చింతపల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. ఇక్కడ స్వామివారు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఈ క్షేత్రం ద్రాక్షారామానికి ఉత్తర దిశగా సుమారు ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర పాద శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టులు క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టానండి. మీకు ఏ నక్షత్రం కావాలంటే ఆ నక్షత్రం ఆ ప్లేలిస్టులో ఓపెన్ చేస్తే మీకు ఆ శివాలయాల వీడియోలన్నీ ఆ లిస్టులో సపరేట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చింతపల్లి క్షేత్రంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైందండి. ఇప్పుడు ఉన్న ఆలయం పిఠాపురం మహారాజుల కాలం నాటిదనమాట. ఆలయం పశ్చిమముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, ప్రధాన ఆలయం, తులసికోట, చండీశ్వరుడు, నాగబంధం మొదలైనవి ఉంటాయి. ముఖమండపంలో నందీశ్వరుడు, వినాయకుడు, ద్వారపాలకులు ఉంటారు. అంతరాలయంలో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి ఉంటారనమాట. గర్భాలయంలో మనకి శ్రీ వీరేశ్వరలింగం దర్శనమిస్తుంది. స్వామివారికి వామభాగంలో శ్రీ భద్రకాళీదేవి కొలువుతీవరి ఉంటారనమాట. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రికి విశేష అభిషేకాలు ఉంటాయి. ఉగాదికి ఇక్కడ పుష్పయాగం చేయడం ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అలాగే ఆలయంలో కార్తీక మాసం విశేష పూజలు ఉంటాయి. లక్షపత్రి పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కూడా జరుగుతూ ఉంటుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారెడ్డి షష్ఠి కూడా చాలా వైభవంగా జరుగుతాయి. పుబ్బా నక్షత్రం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి వచ్చే నక్షత్రమైనా సరే ఆ నక్షత్రంలో జన్మించిన వారికి ఇక్కడ అభిషేక శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత పుబ్బా నక్షత్రం 1వ పాదం సింహరాశికి సంబంధించిన పాదం కాబట్టి వెల్లక్షేత్రంలో ఉన్న సింహరాశికి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలో మన భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి ఉన్న దోషాలు పోయి సంపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుందండి. ఈ చింతపల్లి క్షేత్రంలో నూకాలమ్మ గుడి కూడా చాలా ఫేమస్ అండి. మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు నూకాలమ్మ గుడి కూడా దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రపురానికి బస్సులు, ఆటోలు ఉంటాయండి. రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి సామలకోట బస్సులు గొల్లల మామిడాడి మీదుగా ఉంటాయి. ఆ గొల్లల మామిడాడి నుంచి చింతపల్లి శివాలయానికి ఆటోలు దొరుకుతాయి అన్నమాట. మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలనిపిస్తే కింద ఇచ్చిన గురువుగారి నెంబర్కి కాల్ చేయండి. రేపు సాయంత్రం మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.